ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాటి పనితీరుపై ఉన్న సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణరాజు, ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి అశోక్ కుమార్, బైటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ శ్రీమతి సునీత లకంరాజు కలిసి గవర్నర్పేటలోని ఒక హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విఆర్ కృష్ణరాజు మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై ముఖ్యంగా స్పందించాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారని, ఈవీఎం చిప్లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చివేయొచ్చునని అన్నారని కృష్ణరాజు గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని కూడా గతంలో చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పాలని కృష్ణరాజు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు కృష్ణరాజు వివిఆర్. వీరు బి అశోక్ కుమార్ గారు, వారు ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్. వీరు సునీత లకంరాజు గారు, బెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. ఈ ఎన్నికల పట్ల సాధారణ ప్రజానీకానికి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల్లో ప్రధానమైంది ఈవీఎంలు, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేశారు అనే భావనతో చాలామంది ఉన్నారు. అయితే అది నిజమో కాదో మనకైతే తెలియదు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం వారు చెప్తుంది ఏంటంటే, దేశంలో ఎక్కడా కూడా ఎలక్ట్రానిక్ ఈ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేయడం సాధ్యం కాదని చెప్పి చెబుతూ వస్తోంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను హ్యాక్ చేయడం సాధ్యమేనంటూ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గతంలో బహిరంగంగానే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో ఫలితాలు అనేవి ఒక పార్టీకే అధికంగా రావటం అనేది, మెజారిటీలు ఎక్కువగా రావటం అనేది, మరి మిగతా పార్టీలు అనేవి పూర్తిగా రాకుండా పోవటం అనేది కూడా జరిగింది. దీని పట్ల ప్రజలలో చాలా అసంతృప్తి ఉంది. ప్రజలందరూ కూడా మేము ఓట్లు వేసినప్పటికీ కూడా మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, మా ఓట్లన్నీ మాకు పడలేదేమో, మేము వేసిన పార్టీకి ఓట్లు పడలేదేమో, పడకుండా మరి ఇలా ఎలా జరిగింది, ఇంత భారీగా ఒక పార్టీకే మెజారిటీ రావటం ఏమిటి అని చెప్పి ప్రజలందరిలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలు ఓటేసినప్పుడు వారికి అధికారం ఉన్నది. వారి ఓటు వారికి సక్రమంగా వారు వేశారా, వారు ఓటు వేసినప్పుడు ఆ ఓటు సక్రమంగా పడిందా లేదా అని తెలుసుకునే హక్కు, అధికారం అనేది ప్రజలకు ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఏమైనాయి అని చెప్పి. గడిచిన ఎలక్షన్లో మనం చూస్తే ప్రజలందరిలో ఒక సందేహం ఏర్పడింది. మా ఓట్లు సరిగ్గానే కౌంటింగ్లోకి వెళ్ళినాయా లేదా అని ప్రతి పౌరుడు, ఆడవారు కానీ మగవారు కానీ చాలా సందేహాస్పదంగా ఉన్నారు. వాళ్ళ సందేహం